హలో అండి అందరికీ. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే వారికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశము. ఆఫీసర్ స్థాయిలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కొన్ని ఫేక్ నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ ఒక క్యాప్చా ఉంటుంది, అది ఎంటర్ చేసి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆర్మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మనకు కావాల్సిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ కింద కార్నర్లో వచ్చేసింది చూడండి. ఆఫీసర్స్ ఎంట్రీ అప్లికేషన్స్ ఓపెన్ అని ఉంది కదా, ఇక్కడ మనకు క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ మనకు ఇండియన్ ఆర్మీ పర్మనెంట్ కమిషన్ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 52 అని అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అని ఉంది. అంటే ఇంటర్ పాస్ అయిన మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్ అయి ఉండాలి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో భూటాన్ మరియు నేపాల్ వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇచ్చారు. నెక్స్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ట్రైనింగ్ అయ్యే వరకు కూడా మ్యారేజ్ చేసుకోవద్దనే ఒక రూల్ కూడా పెట్టారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి, 16.5 ఇయర్స్ నుంచి 19.5 ఇయర్స్ వరకు అయితే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే 2 జనవరి 2005 నుంచి 2008 1 జూలై మధ్యలో జన్మించిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాము. 10+2 అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. అందులో కూడా మినిమం గ్యారంటీ 60 మార్క్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్లో అంటే ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. ఇంటర్ కంప్లీట్ అయ్యి జేఈ మెయిన్స్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు జేఈ మెయిన్స్ మెరిట్ లిస్ట్ ఆధారంగా వీళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటామనేసి మెన్షన్ చేశారు. మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ మరియు ఫిజికల్ టెస్టులు కూడా ఉంటాయి. ప్రజెంట్ వేకెన్సీస్ అయితే 90 ఉన్నాయి. ట్రైనింగ్ కెపాసిటీని బట్టి వేకెన్సీస్ కూడా చేంజ్ అవ్వచ్చని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి 4 ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత గ్యారంటీడ్ పర్మనెంట్ కమిషన్ ఆర్మీలో అయితే వీళ్ళకి జాబ్ అయితే ఇస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. 4 ఇయర్స్ ట్రైనింగ్లో ఫస్ట్ ఫేజ్లో 3 ఇయర్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ మరియు ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇది సికింద్రాబాద్లో ఇస్తారు. ఫేజ్ 2 ట్రైనింగ్ వచ్చేసి డెహ్రాడూన్లో అయితే ఉంటుంది. 4 ఇయర్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీరికి ఇంజనీరింగ్ కంప్లీట్ అయినట్లుగా వీరికి డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సెలెక్ట్ అయిన వారు ఫస్ట్ లెఫ్టినెంట్గా జాయిన్ అవుతారు. ఆ తర్వాత 2 ఇయర్స్ ట్రైనింగ్కి క్యాప్టెన్, 6 ఇయర్స్ తర్వాత మేజర్, ఇలా అయితే ప్రమోషన్ క్రైటీరియా ఉంటుంది. లెవెల్ 10 నుంచి 18 వరకు అయితే వీళ్ళది ర్యాంకింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ లెఫ్టినెంట్కి వచ్చేసి బేసిక్ పే అనేది 56,100 నుంచి 1,77,500 వరకు అయితే ఉంటుంది. లెవెల్ 18కి వచ్చేసరికి 2,50,000 అనేది ఫిక్స్డ్ అమౌంట్గా అయితే ఉంటుంది. వీటితో పాటు చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయి. మిలిటరీ సర్వీస్ పే అనేది 15,500 అయితే పర్ మంత్ ఫిక్స్డ్గా ఉంటుంది. 56,100 అనేది బేసిక్ పే ఉంటుంది. ఆ తర్వాత చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఈ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 1 lakh వరకు అయితే శాలరీ అయితే రావచ్చు. వీటితో పాటు రిస్క్ మరియు హార్డ్షిప్ అలవెన్సెస్ కూడా ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు ఏ విధంగా ఇస్తారనేసి. రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి 25,000 అయితే ఇస్తారు. మీడియం రిస్క్ ఉన్న వాళ్ళకి 16,900, తక్కువ రిస్క్ ఉన్న వారికి 5,300 ఇలా అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. వీటితో పాటు యూనిఫామ్ అలవెన్సెస్ మరియు టీఏడిఏ ఇవన్నీ కూడా అలవెన్సెస్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే 50 lakhs వరకు వీళ్ళకి ఇన్సూరెన్స్ అయితే ఆర్మీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. www.joinindianarmy.nic.inలో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి మీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ నుంచి 2 ప్రింట్అవుట్స్ అయితే తీసుకోవాలి అప్లికేషన్ని. ఒకటేమో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేస్తారు. ఇంకొకటి అయితే వీళ్ళకి వెరిఫికేషన్ చేసి పంపించేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్కి. నెక్స్ట్ క్లాస్ 12 సర్టిఫికేట్ ఒరిజినల్ది అయితే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ ఆధార్ కానీ ఏదైనా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ కాపీ ఆఫ్ రిజల్ట్ జేఈ మెయిన్స్ పాస్ అయినట్లుగా ఒక కాపీని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఆన్లైన్ అప్లికేషన్తో పాటుగా ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే వీళ్ళు వెంట తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుండి అయితే ఉండొచ్చు అనేసి ఇక్కడ ఇచ్చారు. ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకొని జేఈలో మంచి మెరిట్ లిస్ట్ వచ్చిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ స్థాయిలో అయితే ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఇంటర్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్ రావడం అంటే చాలా గ్రేట్. నెక్స్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది, ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే వారికి బాడీ మీద పర్మనెంట్ టాటూస్ అయితే ఉండకూడదు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 13th మే రోజు అయితే స్టార్ట్ అవుతుంది. జూన్ 13th వరకు అయితే అంటే 1 మంత్ టైం అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఇంటర్ పాస్ అయ్యి మంచి జేఈ మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకైతే అప్లై చేసుకుంటే తొందరగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సెలెక్ట్ అయితే మంచి జీతంతో పాటు ఇంజనీరింగ్ కంప్లీట్ అయినట్లుగా 4 years సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.